బయట అనేక రకాలుగా మాట్లాడతారు. ఓవైసీ దగ్గర కూర్చున్నప్పుడు ఈ రెండు పార్టీలు వంగి వంగి సలాములు కొడతారు. బయట అనేక రకాల పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు. మజ్లిస్ పార్టీ కనిపించగానే చల్లబడిపోతారు. నేను మొన్న కూడా చెప్పాను, ఈ రెండు పార్టీలకు సూపర్ బాసు అసదుద్దీన్ ఓవైసీ. కాంగ్రెస్కు బాసు రాహుల్ గాంధీ అయినా తెలంగాణలో సూపర్ బాసు అసదుద్దీన్ ఓవైసీ. బీఆర్ఎస్కు బాసు కేసీఆర్ అయినా సూపర్ బాసు అసదుద్దీన్ ఓవైసీ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఒక్కటే ప్రశ్నిస్తున్నాను, కేసీఆర్ను, ఏ ప్రాతిపాదికన మీరు ఎలక్షన్స్లో పోటీ చేయలేదు? మీకు అత్యధికమైనటువంటి ఓట్లు ఉన్నాయి కదా, ఎందుకు పోటీ చేయడం లేదు? నెంబర్ 1. నెంబర్ 2, ఎవరిని గెలిపించడం కోసం మీ ప్రయత్నం చేస్తున్నారు? నెంబర్ 3, ఎందుకు ఈరోజు మీ కార్పొరేటర్లందరినీ కూడా పిలిచి ఓటింగ్కి పోవద్దని ఎందుకు బెదిరిస్తున్నారు? అంటే మీ కార్పొరేటర్ల మీద మీకు నమ్మకం లేదా? మీరు మజ్లిస్ పార్టీని సమర్థిస్తున్నారు కదా, మజ్లిస్ పార్టీని గెలిపించాలనుకుంటున్నారు కదా, మజ్లిస్ పార్టీని అందలం ఎక్కించాలనుకుంటున్నారు కదా, మరి మజ్లిస్ పార్టీకి ఓటేయమని చెప్పేటువంటి ధైర్యం ఎందుకు బీఆర్ఎస్ పార్టీ బయటికి చెప్పలేకపోతుంది? మీకు చిత్తశుద్ధి ఉంటే, చీము నెత్తురుంటే మతోన్మాద పార్టీ అయినటువంటి మజ్లిస్ పార్టీని గెలిపించండి అని ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వరు?